మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఇందిరమ్మ, ఆ తర్వాత ప్రతిభా పాటిల్, ఆ తర్వాత మీరా కుమార్, ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్టసభలలో ఉన్నారు. మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం, ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని రివ్యూ చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసినాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి. కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి, మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన 18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి.